విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కి ఏడాదిలో ప్రయాణికులు 29.6 లక్షల మంది. అంటే దగ్గర దగ్గర 30 లక్షలు. విజయవాడ 14.1 లక్షలు. తిరుపతి 11.1 లక్షలు. రాజమండ్రి 5 లక్షలు. ఇది హైయెస్ట్. మిగతాది అతి పరిమితం అన్నమాట. వాస్తవంగా మనకి ఇప్పుడు విశాఖ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా విశాఖకి రావాలనుకున్న విదేశీయులు రాగలుగుతారు. అదే సందర్భంలో విదేశీ సర్వీసులు అక్కడికి ఉండాలి పెద్ద ఎత్తున. ఒరిస్సా వాళ్ళకి భువనేశ్వర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ అన్న బాగు చేయాలి, లేదా కొత్తగా కడతామని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్న పూర్తి చేయడంతో పాటు విదేశాల నుంచి వచ్చేందుకు ఇక్కడికి సర్వీసులు పెట్టాలి. విదేశాలకు వెళ్ళడానికి ఇక్కడి నుంచి సర్వీసులు పెట్టాలి. అది ఇప్పుడే గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచినే స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల ద్వారా విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశాల నుండి మన రాష్ట్రానికి వస్తున్న వాళ్ళు ఏడాదికి 1,00,00,000 మంది ఉన్నారు.